హాయ్ అండి. మనం ఈరోజు రెసిపీ వచ్చేసి రాగి రొట్టె చేసుకుందాం. హెల్త్కి చాలా మంచిది, ఆరోగ్యంగా కూడా ఉంటుంది. రాగి పిండి వేసుకున్నాం, ఉప్పు వేసేసుకొని మంచిగా వాటర్ వేసుకొని కొంచెం కొంచెం మంచిగా మనకు పిండి కలుపుకోవాలి. పిండి కలుపుకున్నాక పక్కన ఉంచుకోవాల్సిన అవసరం ఏమీ లేదు, వెంటనే చేసేసుకోవచ్చు. పిండి అట్లా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండి కలిపేసుకోవాలి. పిండి కలిపేసి ముద్ద చేసుకొని మనం చిన్న చిన్న బౌల్స్ లాగా చేసేసుకొని పక్కన ఉంచుకొని రొట్టె చేసుకుంటే చాలా బాగుంటుంది. దీనికి కూడా మనం ఆయిల్ వేయట్లేదు, ఓన్లీ పొడిపిండియే వాడతాం. పొడిపిండి వేసి చిన్న చిన్న బాల్స్లా చేసేసుకొని రొట్టెని మనం చపాతీ పీట ఉంటుంది, దాని మీద మన చేతితోనే చేసుకుంటాం. దాన్ని కర్ర కూడా ఏమీ యూజ్ చేయట్లేదు, చేతితోనే రాగి రొట్టె మంచిగా చేసుకోవచ్చు. కొంచెం వరిపిండి కింద పొడి వేసేసుకుంటే రాగి రొట్టె మంచిగా వచ్చేస్తుంది. ఈ రాగి రొట్టెలు ఒకప్పుడు పెద్దవాళ్ళు చాలా తినేవాళ్ళు, వాళ్ళు గట్టిగా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. మనం అవి మానేయడంతో వీక్ అయిపోతూ ఉన్నాం. అందుకని రాగి రొట్టె రెసిపీ తింటే మంచిదని రాగి జావా, రాగి రొట్టె అవన్నీ కూడా చూపిస్తా ముందు. ఇప్పుడైతే రాగి రొట్టె చూపిస్తున్నా. చాలా బాగుంటుంది. అట్లా మంచిగా పొడి పిండి వేసుకుంటూ ఇరగకుండా మంచిగా అట్లా చేసేసుకొని నీట్గా వేసేసుకొని మంచిగా కొట్టుకుంటే మనకు ఇరగకుండా వస్తుంది. పొడిపిండి అప్పుడప్పుడు వేసుకుంటూ దాన్ని చేతితోనే కొట్టాలి రొట్టెని. అట్లా చేసుకుంటే చిన్నగా మంచిగా రొట్టె రెడీ అయిపోతుంది మనకి. తర్వాత తీసి పెన్నం మీద వేసేసుకొని రెండు వైపులా కాల్చేసుకుంటే రొట్టె రెడీ అయిపోతుంది. రాగి రొట్టె చాలా మంచిది. షుగర్ పేషెంట్లు అయితే ఏ అనుమానం లేకుండా తినేసేయచ్చు. మనకు కూడా చాలా హెల్త్కి మంచిది. ఇట్లా రొట్టె కొంచెం కాలిన తర్వాత కొంచెం వాటర్తోని పైన తడి చేసి మనం తిప్పేసుకుంటే రెండు వైపులా మంచిగా కాలుతుంది. కాలిన రొట్టెల్ని ఏదైనా కర్రీ వేసుకొని కర్రీతో పాటు తింటే బాగుంటుంది. ఇక నేను కర్రీ చూపించట్లేదు, ఆల్రెడీ కర్రీ చేసేసాను. రొట్టె మాత్రమే చేసి మీకు చూపిస్తున్నాను. నచ్చితే మీరు కూడా చేసుకొని తినండి, మంచిగా ఆరోగ్యంగా ఉంటుంది. ఆయిల్ తక్కువ వాడుకుంటే చాలా మంచిదని చెప్తున్నాను. అంతేనండి.